చేసిన తప్పు దాగదంటుంటారు. ఎంత పెద్ద లీడర్ అయినా ఎన్నడో ఓనాడు బయట పడతనే ఉంటాడు అని అంటుంటారు. అట్లా ఇంతకు మునుపు ఏదో ఒక కేసులా ఆ తప్పు చేసిర్రు ఈ తప్పు చేసిర్రు అనుకుంటా అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, జైలు పడ్డోళ్ళు ఉన్నారు. అగో అట్లనే ఇప్పుడు ఏదో భూముల ముచ్చట్ల మాజీ మంత్రి మల్లన్నను కూడా అరెస్ట్ చేసిర్రట పోలీసోళ్ళు. గా ముచ్చటేందో అరుచుకునొద్దాం పారి. అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది, మనం నడిచిందే తోవ అవుతుంది. అధికారం పోతే పలుపుతాడు కూడా పగబట్టిన తాజ్మాం అవుతుంది అంటుంటారు. ఆగో అట్టనే అయింది ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి సార్కు, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సార్కు కూడా. ఒక భూమి జాగ ముచ్చట్లైన లొల్లిలా మామల్లులను అరెస్ట్ చేసి స్టేషన్ కు దొలకపోయి పోలీసోళ్ళు. మేడ్చల్ జిల్లా సుచిత్ర ఏరియాలున్న మల్లన్నోళ్ళ 2 ఎకరాల 10 గుంటల భూమిలో అడ్డంగా కంచేసిలాట. ఇక అట్ట మామల్లులు పోయి కంచెను బీకిస్తుంటే నడిమిట్ల నాది మీరెవరు నా కంచె బీకిచ్చేత అందుకని అవతలంగా ఇంకొక ఆయన వచ్చిండట. ఇట్ట ఇద్దరు నడమ కిలికిలి గట్టిగానే నడిచింది. ఈ లొల్లి సిలికి గాలివాన అయ్యేటాళ్లకు పోలీసు వాళ్ళు వచ్చి మల్లన్నని వాళ్ళ అల్లుడిని ఇద్దరిని స్టేషన్ కు దొరకపోయిరు. ఇక ఇదిట్టుంటే గా జాగ నాదే అని మల్లన్న, కాదు నాదే అని అవతల ఆయన. ఇట్ట ఇద్దరు నడమ పెద్ద లొల్లే నడిచింది. దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏదో ఇదే సర్వే నెంబర్లో మాబ్ ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి, సుధామా అని మళ్ళీ అదే కరీంనగర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు. 2.5 ఎకరాల భూమిని 10 ఏళ్ల కింద మార్వాడోళ్ళ కాడ కొన్నాడట మల్లన్న. అప్పటి సంది ఇప్పటిదానిక మల్లన్న కాడనే ఉన్నదట గా జాగా. ఇక ఇదిట్టుంటే మల్లన్న చెప్పినట్టే అవతలోళ్ళు కూడా ఎకరం కంటే ఎక్కువనే భూమి నాకుంది, నాకున్న భూమిని మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు ఇద్దరు కబ్జా పెట్టిలని ఆయన చెప్పుకొస్తున్నాడు. ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకున్నది, మాకు 4033 గుంటలు ఉంది, పక్కన 43 గుంటలు. ఆయన ల్యాండ్ కు సర్వే లేదు, ఒక దిక్కులు లేవు, ఏవి లేవు. పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు. ఎన్ని ఏళ్ళ అన్ని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థం కాదు. మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటున్నాం, మళ్ళీ మనుషులు తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ముందే కొడతారా నన్ను? గిట్లా నాదని ఈతలోళ్ళు, కాదు నాదని అవతలోళ్ళు, ఇద్దరు నడుమ పెద్ద లొల్లే నడుస్తుంది ఇప్పుడు. మరి చూడాలి గీ లొల్లి ఎంత దూరం పోతుంది ఏంది అనేది. గాని గీ నడుమ కార్ పార్టీ వాళ్ళకు ఒగలన్నట్టే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్న ఆర్మూర్లో జీవన్ రెడ్డి సారు, ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు, ఇంకెంత మంది ఉన్నారో గీ లిస్టులా అనుకుంటూ అడగి ముచ్చటలికైన వాళ్ళు. చూడాలి మరి ఇంకెంత దూరం పోతుందో గీ పంచాయతీ.